మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. సజ్జనార్ సారు సక్కదనాల ముచ్చట చెప్పిండి ఇయాల. మా అమ్మగాని ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు మాత్రం తప్పకుండా చూడాలి, ముఖ్యంగా ఆడపిల్లలు కూడా చూడాలి. ఈ వీడియోని పక్క చూసే ఉపాయం చేయాలి. ఈ మధ్య కాలంలోనంట బ్లాక్మెయిల్ భజంత్రీలు తయారైనాయంట. భజంత్రీలు అనగానే పిల్ల పేరు మెడల తాళి కట్టంగానే కట్టం వేసి బుక్కడి పోయి తిని అమ్మాయి పెళ్లి అయితే అయిపోయిందిరా చల్లగా ఎవరు దిల్లురని దీవించి పత్తలేకి ఇంటికి వస్తాం. కానీ అవి బ్లాక్మెయిల్ భజంత్రీలు అంట. ఇంకేం చెప్తుండు, పెళ్లి చూపుల కానీ బుద్ధిమంతుల గెటప్లో కొంతమంది కంత్రిగాలు తయారయ్యారంట. పెళ్లి చూపుల కానీ మంచిగా బుద్ధిమంతులు లెక్క గెటప్ వేసుకొని సూటు బూటు వేసుకొని మా కాడ పిల్లగాడు ఉండి మీ కాడ పిల్ల ఉందా ఉన్నది, మా పిల్లగాడు మంచి కొలువు చేస్తాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు, లేకపోతే పలానా కాడ జాబ్ చేస్తాడు, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చేస్తాడు, మంచిగా నెలకు ₹1,00,000 జీతం వస్తుంది, మీ అమ్మాయిని ఇస్తారా అంటే పిల్లగాడు మంచోడు అయినప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు, చూడబోతే చుట్టూ ముద్దుగానే ఉన్నది అనుకొని ఏం చేస్తారు, సరే అనుకొని మన పిల్లగాడు అనిపించుకుంటారు. వాళ్ళింటికి వీళ్ళు పోవడం వీళ్ళింటికి కాలు రావడం ఇవి జరుగుతాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద పొరపాటు జరుగుతుందట. ఏమనుకుంటారు అమ్మ నాయన ఏమనుకుంటారు, బిడ్డ నిశ్చితార్థం అయింది అంటే అమ్మర కొడుకు సగం పెళ్ళి అయితే అయిపోయింది, ఇక కొద్ది అందరం బైక్ ఉంది అని హాయిగా నిద్రపోయే తల్లిదండ్రులు ఉంటారు. గసొంటి కాడనేనంట ఎట్టాగు నిశ్చితార్థం అయిపోయింది కదా, మీ పిల్ల మా పిల్లగాడు ఇద్దరు ఒప్పుకున్నారు, మనం కూడా ఒకరింటికి కోలం వచ్చిపోయినాం, ఆ ఇల్లు మొత్తం డూప్లికేట్, అది మొత్తం సెట్టింగ్ ఇల్లు ఉంటుంది ఆ పిల్లగాంది. ఈ సెట్టింగ్ ఇల్లు అన్న సంగతి ఈ అమ్మాయిలకు తెలియదు. ఇక తెలియనప్పుడు ఏం చేస్తాం, ఎంతో కొంత బొర్ర పడతాం కదా. ఈ బొర్ర పడ్డ సంగతి తెలియ ముందుకు ఏం చేస్తారు, ఈ పిల్లగాని వాళ్ళు ఇక పిల్లగానికి ఫోన్ నెంబర్ తీసుకుంటూ ఉంటారు కదా. ఎంగేజ్మెంట్ కాగానే ఉంగరం పెట్టుకోవడమో లేకపోతే 100 చేతులు పెట్టగానే మన పిల్లగాడనే ఒప్పించుకోగానే ఇక ఫోన్ నెంబర్ మార్చుకుంటారు. ఫోన్ నెంబర్ మార్చుకొని తిన్నవా ఉన్నవా పైనవా ఏం చేస్తున్నావు ఏం కథ ఫోన్ ఫస్ట్ ట్రాకింగ్ చేస్తారు. ఫోన్లలో మాట్లాడుకుంటారు. ఫోన్లలో మాట్లాడుకొని ఇంత దగ్గర అవుతారు. నీ అభిరుచి లేని నా అభిరుచి లేని ఇదోటి అదోటి ముచ్చట పెడుతుంటారు. ముచ్చట పెట్టగానే చిన్నగా ఏం చేస్తారంటే ఈ గ్యాంగ్ ఉంటుంది కదా, ఈ దొంగ గ్యాంగ్ అంతా ఏం చేస్తుంది, చిన్నగా పిల్లగాని తీసుకొని మళ్ళీ అమ్మాయి ఇంటికి వస్తారు. అమ్మాయి ఇంటికి వచ్చి పిల్లగాడు అంట 4 రోజులు బయటకాయ పోయేస్తారంట. గట్టే షూటింగ్లు బీటింగ్లు ఉంటాయి కదా, గట్టే తీరుతో యాత్ర లెక్క పోయేస్తారు. పెళ్లి రకాల మనం పెళ్లి పనులు చేసుకుందాం, ఆ లోపు పిల్లగాడు సరదాగా 4 రోజులు తిరిగి వస్తారంట. అంటే ఇక ప్యాషన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో, షూటింగ్లు అని అదని ఇదని అనగానే ఇక అమ్మాయి తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఇక కాబోయే మొగుడేనా పిల్లగాడు నా అల్లుడైనా కాబోయే అల్లుడే జాగ్రత్త ఊరని పోతప్పుడు ఇంకొక ₹50,000 చేతులు పెట్టి అమ్మాయిని చేతులు పెట్టి కార్లో ఎక్కించి ఇక పోయి మంచిగా పోయి తిరిగి రాపోయి బిడ్డ మీరు వచ్చేసరికల్లా మేము పెళ్లి పనులు అని చేసుకుంటాం అని పంపిస్తూ చాలా మంది ఉంటారు. అక్కడ పోయినాక పిల్లగాడు ఇద్దరే ఉంటారు కదా, ఏనో రూమ్లో భీములో ఏయో తీసుకొని ఇక కొద్ది అంత ఏకాంతంగా ఉండే సమయంలో ఈ మధ్య కాలంలో పాడైపోను ఇక చెప్తే గలీజ్ ఉంటుంది. కానీ ఇక ఇన్నిటికి అడ్వాన్స్ అవుతారు, ఆడవాళ్ళైనా మొగోళ్ళైనా గట్టిగా ఉన్నారు. ఇక కొద్ది అంత అడ్వాన్స్ అయ్యే టైంలో ఏం చేస్తారంటే ఫోటోలు కొట్టుకుంటారు. ఆల్రెడీ దొంగ గ్యాంగ్ ఇలా ముందుగానే ఆడ ఉంటుంది, ఫోటోలు కొట్టుకొని ఇక ఫోటోలు అన్నీ మంచిగా నీట్గా గడగబెట్టుకొని చిన్నగా 4-5 రోజులు తిరిగి ఇంటికి వచ్చినాక మళ్ళీ పిల్లింటికాడ పిల్లని తోలి పిల్లగాడు ఇంటికి పోయినాక ఈ పిల్లగాడి తరపులో ఎవరైతే బంధువులు ఉన్నారో సూటు బూట్ వేసుకొని పోతారు కదా కంత్రిగాళ్ళు, వీళ్ళంతానంట ఫోటోలు దగ్గర పెట్టుకొని అమ్మాయిల్లో అయ్యకో అమ్మకో మేనమామలకు పంపిస్తారు, అన్నదమ్ములకు పంపించి ఇగో మా పిల్లగానితో మీ పిల్ల గిట్ట తిరిగింది, మీరు ఎక్కువ పయలిస్తేనేమో లెక్క, లేకపోతే ఈ ఫోటోలను బయట పెడతాం మేము. ఇక అప్పుడు ఏం కావాలి, తల్లిదండ్రులు గుండెకి చచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులే పంపించే, అమ్మాయి ఏమనుకుంటుంది, నేను పోయేది వాళ్ళతోటి నాతోటి కాబోయే మొగనితోటే పోతున్నా అని అమ్మాయి అనుకుంటుంది. అమ్మాయి తల్లిదండ్రులు నా కాబోయే అల్లుడేనా అని వీళ్ళు అనుకుంటారు. కానీ ఆ అల్లుడు దొంగ, అల్లుని బంధుత్వాలు చుట్టాల పక్కల వాళ్ళు దొంగలే. వీళ్ళంతా ఒక మాఫియా మూటలేక తయారైందండి ఈ మధ్య కాలంలో. పట్నంకాయ కానీ ఢిల్లీకాయ కానీ ఎక్కడైనా కానీ జర ఎట్టయిందంటే మొత్తం ఇటు లంగా దొంగ బయటవేగాలు ఎక్కువ అయ్యి ఈ అమ్మాయిలను మొత్తం ట్రాప్లో పడేసి అక్కడ కొనుగోయి ఏకాంతంగా గడిపి అక్కడ ఉన్న ఫోటోలు బీటోలు అన్ని రకాలు ఉంటాయి కదా, ఇక అన్నీ ఫోన్లలో చెప్పకూడదు. కానీ ఫోన్లో చెప్పకూడదు దాదాపు అందరికీ అర్థమైంది, ఈ కాలంలో అంత ఇంటోళ్ళు ఏం లేరు. కానీ ఆ ఫోటోలు తీసుకొని బెదిరించి ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంట. చూడూరి కథ. సజ్జనార్ సార్ చెప్పే ముచ్చట, నేను చెప్పే ముచ్చట కాదు, అనుభవం ఉండి ఆయన చూసినట్టు పాడాయి. ఎన్ని కేసులు వస్తాయో సార్ దగ్గరికి, సార్ చెప్పే ముచ్చటే ఇది. ఇంకో క్లియర్గా ఏమి ఇచ్చిండు, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళేనని గుడ్డిగా నమ్మొద్దు. ఇంకా ఫస్ట్ ఇక్కడ చెప్తావు ముచ్చట, పెళ్లి పేరుతో మోసాలకు బ్లాక్మెయిల్ పాల్పడే క్రిమినల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారి మోసాలను భరించి జీవితాంతం నరకం అనుభవించాల్సిన అవసరం లేదు. నిశ్చితార్థమైనా సరే పెళ్లి పీటలు ఎక్కే వరకు అమ్మాయిలు వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు. అబ్బాయి ప్రవర్తన, అలవాట్లు, అతడి స్నేహితుల గురించి ఆరా తీయండి. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధాలకు ఒత్తిడి చేస్తే ధైర్యంగా తిరస్కరించండి. డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్మెయిల్ చేసినా వెంటనే ఫిర్యాదు చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇలాంటి సమస్యలు ఉంటే హైదరాబాద్ సి టీమ్స్ వాట్సాప్ నెంబర్ 9490616555 100 నెంబర్ కొట్టురు, డయల్ 100 కొట్టినా కానీ నష్టం లేదంట. అంటే దాదాపుగా పోలీసు వాళ్ళ దగ్గర గిసోని కేసులు చాలా ఉన్నాయి కాబట్టినే వాళ్ళు ఇక ఏకంగా ఇలా పేపర్కి వచ్చే ఉపాయం వచ్చింది. నిజంగా కూడా గిట్ల మోసపోయిన అమ్మాయిల తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే జర్రంతా వాళ్ళంతా ఏమి చేస్తారు, అంత కుటుంబం లెక్క వచ్చి వాళ్ళంతా మనోళ్ళే అనే ఉద్దేశంతో వచ్చి బొట్టు పెట్టుకోవడమో, లేకపోతే పూల పనులు మా చేసుకోవడమో, లేకపోతే ఏమంటారు పప్పానం తినడమో, ఇటువంటివన్నీ చేసినాక సగం పెళ్ళి అయిపోయినట్టు అనుకుంటారు కదా. ఆ సగం పెళ్ళి అయిపోయిందని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఇక మన పని అయినట్టే లెక్క. నిజంగా కూడా వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అయితే, మన ఊరు పక్కల ఊరు అయితేనో, లేకపోతే మనకు మేనోళ్ళు అయితేనో అదో లెక్క ఉంటుంది. కానీ ఎవరన్నా తెలియనోళ్ళు వచ్చి గిట్టలే మా ఇంటికాడ పిల్లగాడు మీకు పిల్లనిస్తారా అని వస్తే వెనక 7 తరాలు ముందల 7 తరాలు మొత్తం ఆలోచించుకొని వీడు లంగా దొంగ బయటవాయిగాడ మంచోడా, నా బిడ్డను దాస్తాడా, లేకపోతే నన్ను ముంచుతాడా, ఉత్తపుంజానికి ఆ పొరగానెమ్మటి నేను పంపను అన్ని రకాలుగా ఆలోచించుకున్నాక పెళ్లి చేసి ఉపాయం చేయాలి. అట్ట కూడా పిల్ల మెళ్ళ తాళి కట్ట ముందుకు ఎవడన్నా బ్లాక్మెయిల్ చేసినా కూడా, నీ పిల్ల నాతోటి తిరిగింది, నీ పిల్ల నాతోటి అన్ని రకాలుగా శారీరక సంబంధం కలుపుకుంది, నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా, నాకు గిన్ని లక్షలు కావాలి, గిన్ని వేలు కావాలి, నాకు గిది బంగారం కావాలి, గీ బండ్లు కావాలని కూడా నా కథలు పడితే క్లియర్గా నెంబర్ చెప్పిండు సజ్జనార్ సారు. క్లియర్గా మళ్ళొకసారి చెప్తున్న నెంబరు 9490616555 నెంబర్ కంటే ఫోన్ చేయరి. ఒకవేళ ఈ నెంబర్ గుర్తు లేకుంటే 100 నెంబర్ డైల్ చేయరి. 100 నెంబర్ డైల్ చేస్తే వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు. ఒక్కొక్కరు మైలపోలు తీసి వాళ్ళకు బాజా భజంత్రీలు వాళ్ళకు పక్క చేసిపోతారు. మమ్మ కానీ పెళ్లి కాని అమ్మాయిలైనా కానీ అమ్మాయిల కానీ తల్లిదండ్రులైనా కానీ ఎవరైనా కానీ జర మేల్కొనే ఉపాయం చేసి జర మీ పిల్లలు కాపాడుకొని మీ పరువు కూడా కాపాడుకునే ఉపాయం చేయరి.